హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బీఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మ్ అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజుల్లో మగవాళ్ళ యొక్క సెక్సువల్ హెల్త్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. 100కి 70% మందికి పైగా పురుషులు వయాగ్రా లాంటి టాబ్లెట్స్ మీద ఆధారపడిపోతున్నారు. ఇక్కడ విశేషం ఏంటి అని అంటే, ఇందులో 40 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అండ్ 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అసలు ఇలా జరగటానికి ముఖ్య కారణం ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఇది మీకు అర్థం కావాలి అని అంటే, పెళ్లికి ముందు మీరు చేసే ఒక చిన్న తప్పు వల్ల పెళ్లి తర్వాత సెక్సువల్ హెల్త్ అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఈ వయాగ్రా లాంటి టాబ్లెట్స్ లైక్ సిల్డినాఫిల్, టడలాఫిల్, వర్డనాఫిల్, ఎవినాఫిల్ ఇలాంటి టాబ్లెట్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇలాంటి టాబ్లెట్స్ కోసం వెయిట్ చూడాల్సి వస్తుంది. మీలో ఎవరికైనా సెక్సువల్ హెల్త్లో ఏదైనా ప్రాబ్లం ఉండి పర్సనల్గా నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ 4 యాప్లో నుంచి కాంటాక్ట్ అవ్వండి. లేదు అని అంటే వాట్సాప్ కన్సల్టేషన్ నెంబర్ ఉంటుంది 7032027201. దీనికి వాట్సాప్ డీపీలో స్కానర్ ఉంటుంది. 200 పే చేసుకొని డైరెక్ట్గా నాకు కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. పెళ్లికి ముందు చాలా మంది కుర్రాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? గంటలు గంటలు పోర్ను చూస్తూ చేతికి పని చెప్తున్నారు. సో దాని కారణంగా మీకు 3 నష్టాలు అయితే జరుగుతున్నాయి. వాటిల్లో ఒకటి, పెనిస్ యొక్క సెన్సిటివిటీ అనేది బాగా పెరిగిపోతుంది. 2, టూ మచ్ మాస్టర్బేషన్ వల్ల టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ అయితే పడిపోతున్నాయి. కానీ ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ వచ్చింది, అదేంటి హస్తప్రయోగం చేస్తే టెస్టోస్టెరాన్ లెవెల్స్ పడిపోవటం ఏంటి అని. నాకు కూడా అదే డౌట్ ఉంది. నేను కూడా ఒప్పుకోను పడిపోతాయని. కానీ ప్రాక్టికల్గా చాలామంది నాకు కాల్ చేసినప్పుడు, సార్ నాకు ఎరెక్షన్ రావట్లేదు, నా ఏజ్ ఇదిగో 24 సంవత్సరాలు, 28 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అని చెప్పినప్పుడు నేను వాళ్ళకి ఒకసారి టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ చెక్ చేసుకోమని చెప్పాను. అలాంటి వాళ్ళు చెక్ చేసుకొని నాకు రిపోర్ట్ పెడితే 100 మంది పెడితే వాళ్ళలో 70% పైగా జనాలలో బాగా మాస్టర్బేషన్ చేసుకున్న వాళ్ళలో టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ తగ్గాయి. అది ఎందుకు తగ్గాయి అనేది నాకు కూడా అర్థం కాలేదు. నేను కూడా చాలా దాని మీద రీసెర్చ్ చేశాను, కానీ ఎక్కడైతే సమాధానం దొరకలేదు. సో నాకు దొరికినప్పుడు నేను మీకు చెప్తాను. అండ్ 3వ పాయింట్ ఏంటి అని అంటే, అంగం సైజు తగ్గిపోయింది అనే భావనలోకి వెళ్తున్నారు. సో ఈ 3 నష్టాలు మీరు పెళ్లికి ముందు పోర్ను చూస్తూ మాస్టర్బేషన్ చేయటం వల్ల జరిగేవి. అయితే ఇదే పురుషుడు పెళ్లి చేసుకున్న తర్వాత మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది నేను మీకు చెప్తాను. టూ మచ్ మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల సెన్సిటివిటీ అనేది పెరిగిపోతుందని చెప్పాను కదా. సో దాని కారణంగా మీకు పెళ్ళి అయిన తర్వాత మీ పార్ట్నర్తో సెక్సువల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ అంగప్రవేశం చేసిన తర్వాత ఆ సెన్సిటివిటీ ఎక్కువైన కారణంగా మీకు 1 మినిట్ లోపలనే మీకు అవుట్ అయిపోతుంది. రెండవది, కొంతమందికి అసలు ఎరెక్షనే రావట్లేదు సరిగ్గా. అండ్ ఎరెక్షన్ వచ్చినప్పటికీ వెజైనాలోకి ఇన్సర్ట్ చేసేంత హార్డ్నెస్ అనేది రావట్లేదు. దానికి కారణం ఏమిటి? టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ అనేవి మీ వయస్సుకి సరిపడా ఆప్టిమల్ రేంజ్లో లేకపోవడం. అండ్ 3వది ఏంటి, పెళ్లి తర్వాత అంగం సైజు తగ్గిపోతుంది అని చెప్పేసి అపోహ ఉంది, భావన ఉందని చెప్పి చాలా మంది చెప్తున్నారు అంటున్నాను కదా. ఇక్కడ విషయం ఏంటి అని అంటే, అంగం సైజ్ అనేది మీకు 21 సంవత్సరాలు దాటిన తర్వాత తగ్గటం కానీ పెరగటం కానీ ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అంగం సైజును పెంచుకోవడానికి మీకు మార్కెట్లో ఎటువంటి టాబ్లెట్స్ కానీ లేదంటే పరికరాలు కానీ అలాంటివి ఏమీ లేవు. ఎక్సర్సైజులు అట్లాంటివి ఏమి చేసినా కానీ పెరగదు. ఎందుకు అని అంటే, అంగంలో మీకు బోన్స్ ఉండవు అండ్ మజిల్స్ ఉండవు. అక్కడ ఉండేది కేవలము స్పాంజ్ లాంటి కణజాలం, లోపల ఒక 3 సిలిండర్స్. కాబట్టి అది ఎక్సర్సైజ్ చేస్తే కండలు అయితే పెరిగిపోతాయి, కండలు కాదు కాబట్టి అది పెరగదు. అయితే ఈ విషయం తెలియక చాలామంది పెళ్ళి అయిన తర్వాత కుర్రోళ్ళు, ఆ పెళ్లి కొడుక్కి ఫ్రెండ్స్ ఉంటారు కదండి, వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, అరే అబ్బాయి, అరే మచ్చా, అరే మామ, నువ్వు ఫస్ట్ నైట్ రోజు మీ ఆవిడ్ని సాటిస్ఫై చేయాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు వయాగ్రా టాబ్లెట్ వేసుకోవాలి అని చెప్పి ఫ్రీగా ఒక సజెషన్ ఇస్తారు. సో దాంతో మనోడు ఏం చేస్తాడు, అవును నిజమే కదా, మరి వయాగ్రా టాబ్లెట్ వేయకుండా నేను సాటిస్ఫై చేయలేనేమో అని చెప్పేసి అని ఈ వయాగ్రా లాంటి టాబ్లెట్స్, సిల్డినాఫిల్ కానీ, టడలాఫిల్ కానీ, వర్డనాఫిల్ కానీ, ఎవినాఫిల్ కానీ ఇలాంటి టాబ్లెట్స్ మీద
బాగా మొగ్గు చూపుతున్నారు. కానీ నిజానికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వయసులో ఉన్న కుర్రవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 100% టెస్టోస్టెరాన్ లెవెల్స్ గానీ, విటమిన్స్ గానీ, మినరల్స్ గానీ, అమైనో యాసిడ్స్ గానీ, న్యూరాన్స్ గానీ, బ్లడ్ వెజల్స్ గానీ 100% ఫుల్ హెల్తీగా ఉంటాయి. వాళ్ళకసలు టాబ్లెట్ అనేది అసలు అవసరమే లేదు. కానీ అవసరం లేకుండా ఈ ప్రాబ్లం వల్ల వేసుకునే వాళ్ళు కొంతమంది, లేదు నేను ఇంకా ఎక్కువ సేపు చేయాలి, ఇంకా ఎంజాయ్ చేయాలి అని వేసుకునే వాళ్ళు ఇంకొంతమంది. ఇక్కడ అవసరం లేకుండా టాబ్లెట్ వేసుకోవడం వల్ల మీ బాడీకి ఏం జరుగుతుందో తెలుసా అండి మీకు? మీకు నీడ్ లేకుండా టాబ్లెట్స్ వేయటం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ యొక్క ప్రొడక్షన్ ఎక్కువైపోయి బ్లడ్ ఫ్లో అనేది అంగంలోకి పెరుగుతుంది. నార్మల్గా మీకు పెరిగిద్ది, ఇంకా పెరుగుతుంది. సో అలాంటప్పుడు మీకు బీపీ అనేది స్లైట్గా డ్రాప్ అవుతుంది. కానీ మీకు ఆ వయసులో తెలియదు. అదే మీరు రెగ్యులర్గా యూస్ చేసుకున్నప్పుడు దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అది ఇంకా చెప్పాలి అని అంటే మీరు అది వేసుకుంటే ఆ స్ట్రాంగ్నెస్కి దానికి అలవాటు పడిపోయి అది వేసుకోకపోతే నేను చేయలేము అనే భయం అనేది ఉంటుంది, మీకు ఏ ప్రాబ్లం లేకపోయినా కానీ. కాబట్టి ట్యాబ్లెట్స్ జోలికి అనేది మీరు వెళ్ళొద్దు. ఆ వయసులో మీకు అసలు ట్యాబ్లెట్స్ అనేవి అవసరమే లేదు. సో మీకు ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంది, నాకు ప్రాబ్లం ఉంది నేను చేయలేకపోతున్నాను అనుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే ఒక్కసారి హార్మోన్స్, విటమిన్స్, న్యూరాన్స్ అండ్ బ్లడ్ వెజల్స్ ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకుంటే వాటిల్లో ఏదైనా ఎలివేషన్స్ ఉంటే వాటికి ట్రీట్మెంట్ తీసుకోండి. మీకు పర్మనెంట్గా ప్రాబ్లం అనేది క్యూర్ అయిపోద్ది. ఇంకా మీరు ఈ ట్యాబ్లెట్స్ గురించి వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అదండి. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటున్నాను. మీకు ఉంది అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ వేయండి. అండ్ మీరు కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్.